ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే కుండ పగిలిపోయిందనుకో, కుండలోని ఆకాశము మహాకాశములో లీనమవుతున్నది. అంతేకాదు, అంతకుముందు అది కుండలో ఉన్నప్పుడు కుండ పగలకముందు అది ఘటాకాశమే కదా. అలాగే జలాకాశము, కుండలో నీళ్లుంటే జలాకాశము అని చెప్తాం. అలాగే నీళ్లపై ఉన్నటువంటి ఆకాశం జలాకాశము అనే పేర్లతోటే కదా పిలువబడుతూ ఉన్నది. అలాగే అది గనక పరిచ్ఛిన్నమైపోయిందో బద్ధమైనట్లుగానే కనబడుతూ ఉన్నది. అంటే ఏ విధంగా ఒక దానిలో కనుక ఒక వస్తువు పరిచ్ఛిన్నమై ఉంటే దానిలో బంధీకృతమైనట్లుగానే కనబడుతూ ఉన్నది కదా. అలాగే అందుకే కదా దాన్నే కదా ఘటాకాశము మరి జలాకాశము అని చెప్తూ ఉన్నాం. అంటే ఆకాశము అనేది కుండాకాశము కానీ నీళ్ళల్లో ఉన్న ఆకాశం కానీ ఉంటుందా? ఆకాశము అనేటువంటిది సర్వవ్యాపకము. అలాగునే ఇప్పుడు కూడా అయితే అపరిచ్ఛిన్నమై మహాకాశమే సర్వవ్యాపకమే అవుతూ ఉన్నది. కుండ పగిలిపోయింది, కుండలో ఆకాశం అది ఏమవుతుంది అంటే మహాకాశంలోనే, అంటే ఆవరణ దోషమే తొలగింది కానీ ఎక్కడే ఆకాశం అక్కడే ఉన్నది. అయితే అలాగే ఈ జీవుని యొక్క ఉపాధి అజ్ఞానము కానీ ఈశ్వరుని యొక్క ఉపాధి మాయా, ఈ రెండు తొలగిపోయినాయో ఒకే చైతన్యము అవశిష్టమై అంటే మిగిలి ఉంటుంది, శేషమై మిగిలి ఉంటుంది. అది నిజంగా కూడా అఖండ స్వరూపము, పరిపూర్ణ తత్వము. ఈ ప్రకారంగా శుద్ధమైనటువంటి ఆత్మ నిరుపాధికమై ఎటువంటి ఉపాధిని కూడా ధరించినటువంటి ఏ పరబ్రహ్మస్తత్వం అయితే ఉంటుందో ఆ పరబ్రహ్మమే తానొగుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మరి ఘటాకాశము మహాకాశము అనేటువంటి పోలికలు వీటి చేత ఉపాధులు అన్నీ కూడా కల్పితమే కానీ వాని చేత మాత్రమే, కల్పించబడిన వాటి చేత మాత్రమే భేదం కనిపిస్తూ ఉన్నది. కానీ ఆకాశం ఎప్పుడూ కూడా అన్ని చోట్ల ఏకంగానే ఉన్నదని మనందరికీ తెలుసు కదా. అలాగే మరి దానికి బంధము కానీ మోక్షము కానీ అది దేని చేత బంధించబడలేదు, దేని బంధించబడినటువంటి దాన్ని విడిపించవలసిన అవసరము లేదు అని తెలియనట్లుగానే పరబ్రహ్మమునకు ఈ ఉపాధులు వ్యవహారమైనటువంటి కల్పితాలే కానీ ఉన్నది భాషించేది పరబ్రహ్మము ఒక్కటే. అసలు అక్కడ జీవితాలు, శరీరాలు, ఉపాధులు, జగత్తు, సంసారము ఇటువంటివన్నీ కూడా వ్యవహారపరంగా కల్పించబడినవే కానీ అక్కడ ఉండేది మరి కనపడేది ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో అదొక్కటే ఉన్నది, అదొక్కటే కనబడుతూ ఉన్నది. ఏ విధంగా ఎన్ని రూపాలలో కూడా కనబడుతూ ఉన్నది అని చెబుతూ, అంటే ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపుడు ఉన్నాడు. ఆ స్వరూపుడైనటువంటి వాడు జీవుడు. ఆ జీవుడు అంటే స్వచ్ఛమైన పరిశుద్ధమైన జ్ఞానస్వరూపుడైన జీవుడు పరమాత్మలో ఎప్పుడు ఏకత్వాన్ని పొందుతూనే ఉంటాడు. ఎందుకు? వానిలో పరిశుద్ధత్వం ఉంది, పరబ్రహ్మస్థానం కూడా పరిశుద్ధమైనదే అయినది కాబట్టి. అయితే ఇక్కడ ఉపాధి భేదాల చేత, ఏ యొక్క శరీర ఉపాధుల చేత మనమేమని చెప్తున్నాం? ఉపాధి భేదము చేత అంకయ్య, పుల్లయ్య, రామయ్య, రత్నయ్య అని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఆ అంకయ్య, పుల్లయ్య, రామయ్య, రత్నయ్యలో ఉండేటువంటిది కూడా శుద్ధ చైతన్యమే. అప్పుడు చైతన్యానికి భేదం ఉన్నదా? ఆవరణ దోషానికి పెట్టిన పేరు ఆ శరీరము అనేది వచ్చిపోయేటువంటి స్థితి కలిగినదే. శరీరానికి పేరు పెట్టాం, శరీరం లేకపోతే పేరు పెట్టలేం కదా. అలాగే ఉపాధి ఉన్నది, ఉపాధికి పేరు పెట్టాం, ఉపాధి లేకపోతే పేరు పెట్టేది లేదు కదా. లోపల ఉండేటువంటి కదిలించే శక్తి సర్వేక సమస్తము కూడా సమస్థితిలో ఉన్నటువంటి సర్వసామాన్య చిచ్చక్తి స్వరూపంలో ఏ జీవికి ఏ ఉపాధికి ఎంత అవసరమో అటువంటి ఉపాధికి తగినటువంటి చైతన్య వస్తువు సర్వము నిండినదే అవడం వలన ఇక్కడ మనం ఉపాధి భేదాల చేతనే ఏ విధంగా ఘటంలో ఉంటే
ఘట జలం అన్నాం, నదిలో ఉంటే నది జలం అన్నాం. అంతేకాని అసలు ఆ జలము ఈ జలము ఒకటే కదా. అలాగుననే ఎట్లాగంటే కుండలో ఉంటే కుండలో నీళ్ళు అన్నాం, నదిలో ఉంటే నదిలో నీళ్ళు అన్నాం. అంతేకాని నీళ్ళకి తేడా ఉన్నదా? అటువంటి నీళ్ళు అనేది ఒకటే. అక్కడ ఏర్పడినటువంటి కుండ, నది అనేటువంటిది ఉపాధులు. ఆ ఉపాధులను బట్టి ఈ వ్యవహార నామాలన్నీ కూడా ఉంటూ ఉన్నవి అని చెబుతూ, అవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి, అసలు ఆ నీళ్ళన్నీ ఎక్కడొచ్చినాయి, ఎక్కడి నుండి వచ్చినాయి? జలము కుండలో నీళ్ళు కానీ, మరి బకెట్లో నీళ్ళు కానీ, గాబులో నీళ్ళు కానీ, గొయ్యలో నీళ్లు కానీ, లేదా గోతిలో నీళ్లు కానీ, తటాకంలో కానీ, చెరువులో కానీ, కాసారం కానీ, కాలువ కానీ, నది కానీ, మరి సొనలు కానీ, ఇటువంటివి అనేక రకాలు ఉన్నవి. ఏది? నీటిని ఆశ్రయించుకున్నటువంటి స్థలాలు. అవన్నిట్లో నీళ్లు ఎక్కడి నుండి వచ్చినవి అంటే సాగరం నుండే కదా వచ్చినవి. అదేంటి సముద్రం ఎక్కడో ఉన్నది, మా ప్రాంతంలో సముద్రమే లేదు, మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి గోతుల్లో, కుంటల్లో, చెరువుల్లో, తటాకాలలో, నదుల్లో అన్నిట్లో నీళ్ళున్నవి, అక్కడి నుండి సముద్రం నుండి ఏమన్నా పెట్టారా? అది ఎట్లా అవుతుంది? కాదు. కానీ ఒకంత విచారించి చూస్తే మనకు పడేటువంటి వర్షము, ఎక్కడ పడేటువంటి వర్షమైనా సముద్రపు నీరే. అది ఆవిరిగా మారి ఆవిరి పైకి వెళ్ళి మేఘ రూపంలో ఘనీభవించి చల్లని గాలి తగిలినప్పుడు ఆ ఘనీభవన స్థితి నుండి ద్రవీభవన స్థితికి వచ్చి ఎక్కడ ద్రవీభవించిందో అక్కడ వర్షాలు పడతాయి. ఆ వర్షాలకి కారణం ఏంటి అంటే అరణ్యాలు పెరగడం వల్ల చల్లని చెట్ల గాలి, ఆక్సిజన్ అనేటువంటిది కూడా తోడయ్యి ఆ ఘనీభవించినటువంటి ఆ మేఘాలకు చల్లని గాలి తోడైనప్పుడు వాయు రూపంలో మరి అప్పుడు అవి ద్రవీభవించి ఎక్కడ ద్రవీభవించిందో అక్కడ కుండపోత వర్షాలు పడతాయి. అదే రాతి భూముల్లో పడినప్పుడు అక్కడ ఇంకిపోయేదానికి వీలు పడదు కాబట్టి రాతిలో పడినటువంటివన్నీ కూడా పల్లానికి ప్రవహించి దానికి అందుబాటులో ఉన్నటువంటి నదుల్లో కానీ, దానికి అందుబాటులో ఉన్నటువంటి చెరువుల్లో కానీ పెద్ద పెద్ద చెరువులు నిండిపోతాయి. వాటిని నీటిని నిల్వ చేసేటువంటి విషయాలన్నీ కూడా మానవుడు తన తెలివితేటలతో కనిపెట్టి దానిని కాలువలుగా మార్చి, రిజర్వాయర్లుగా మార్చి, దానినే తాగునీటికి ఉపయోగించి, దానినే సస్యాలకు ఉపయోగించి, దానినే పంట భూములకు ఉపయోగించి, ఈ విధంగా తను వివిధ రకాలుగా ఉపయోగించుకున్నప్పటికీ కూడా వర్షాలు గనక అధికమై ప్రవాహాల రూపంలో ఉన్నప్పుడు ఆ నదులు సముద్రానికి అభిముఖంగా పయనించి సముద్రంలో లీనమయ్యినప్పుడు ఎన్ని సముద్రాలు వచ్చినా కూడా ఎన్ని నదులు వచ్చినా కూడా సముద్రం పొంగదు. ఎంత వర్షాలు లేక 4-5 సంవత్సరాలు కరువు కాటకాలు వచ్చినా సముద్రం తగ్గదు. అంటే అది ఎప్పుడూ కూడా సమస్థితిలో ఉండేటువంటిది కాబట్టి వచ్చే ప్రతి నీటికి ఆధారం సముద్రమే. ఆ మరి తిరిగి వచ్చి మళ్ళీ అవి సముద్రంలోనే లయిస్తూ ఉన్నవి. అంటే ఈ చివరి నుండి చుట్టూ దిప్పుకొని సర్వాన్ని పోషించి మళ్ళీ వచ్చి సముద్రంలోనే కలుస్తుంది. అదేవిధంగా జీవుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఒకే పరమాత్మ నుండి వచ్చినటువంటి వాడే. ఎందుకు? అక్కడ ఉండేటువంటిదే ఏకో బ్రహ్మం. రెండవది ఉందా? లేనే లేదు. ఉండేటువంటిది ఏకరస పరమాత్మ వస్తువు ఒకటే. మరి ఈ జీవ పదార్థం అంతా జీవులు రకరకాలైనటువంటి ఉపాధులతో పడి వస్తూ పోతూ ఈ విధంగా కొనసాగుతూనే ఉన్నదే ఈ జగత్తు అనేది. జగత్తుకి ఎక్కడన్నా ఒక ఇబ్బంది కానీ ఒక ఆటంకం కానీ ఉన్నదా? లేదు. జగత్తు అనేది ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు కొనసాగుతూనే ఉన్నది. అంటే వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతూ ఉన్నారు. అంటే ఇక్కడ మనుషులను మాత్రం ఉద్దేశించి చెప్పేటువంటిది కాదు. ప్రాణికోట్లు వస్తూ ఉన్నవి, పోతూ ఉన్నవి, శరీరాలు ధరిస్తూ ఉన్నవి, మరి కొనసాగి పోతూ ఉన్నవి, చివరికి పతనమైపోతూ ఉన్నవి. ఈ విధంగా అన్నింటిలో చేతన వస్తువైనటువంటి ఏ సర్వ చైతన్యం అయితే ఉన్నదో అది పరబ్రహ్మతత్వం. ఆ అంటే సముద్రంలో నుండి వచ్చినటువంటి సముద్రము నీటి ద్వారానే సర్వము నిండి మళ్ళీ సముద్రంలోకి వచ్చి ఇట చేరుతున్నాయో అదేవిధంగా అంటే ఏ విధంగా అంటే
అందుకే మనకేమని చెప్తారు, మంత్రపుష్పంలో కూడా చివరి శ్లోకం ఒకటి ఉంది, ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగర సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. అంటే ఆకాశాత్ పతితం తోయం, ఆకాశంలో ఉన్నటువంటి నీరు ఎక్కడికి చేరుతుంది, అన్నింటికీ చేరి ప్రాణికోట్లు ఉండేటువంటి సర్వ జీవరాశికి ఆలవాలంగా నిలయంగా అవి ఊనుకోవటానికి, చరించటానికి, బ్రతకడానికి, కావలసినటువంటి జీవన అవసరాలు తీరడానికి రాగా మిగిలినదంతా కూడా యథాగచ్చతి సాగర మళ్ళీ వచ్చి అది సముద్రంలోనే కలుస్తుంది. అలాగే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, ఏ దైవానికి నమస్కరించినా సర్వవ్యాపకమైనటువంటి ఒకే వస్తువైన పరమాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో ఆయనకే అన్ని నమస్కారాలు చెందుతాయి. ఈ దేవతల లాంటి వాళ్ళే మనం ఇన్ని చెప్పుకున్నటువంటి ఏది జలానక ఆశ్రయమైనటువంటి స్థానాలు. అలాగే మనం దేనిలో వాడుకున్నా అదే జలము, కానీ అది ఎక్కడ ఉత్పన్నమైంది, సముద్రము నుండే ఉత్పన్నమైంది. అది ఎక్కడ లయించిపోతుంది, సముద్రము నందే లయించిపోతుంది. అలాగుననే ఇది కూడా పరబ్రహ్మ వస్తువు ఎక్కడి నుండి, పరబ్రహ్మ వస్తువు నుండే జాలువారింది. మళ్ళీ అది ఈ జీవ పరిమాణం అంతా కూడా ఎక్కడ లయించిపోతుంది, పరబ్రహ్మమునందే లయించిపోతుంది. దానినే కదా జగత్ ప్రళయం, అప్పుడు కదా చావు పుట్టుకలు అంతమైనటువంటి స్థితినే కదా ఏది కల్ప ప్రళయము, జగత్ ప్రళయము అని చెప్పుకునేది. అప్పుడు ఏమీ ఉండదు, సర్వేక సమస్తం, ఉత్పత్తి వినాశము జరిగేటువంటిది. మరి సృష్టి స్థితి లయకారకులైనటువంటి వారి యొక్క శరీరాలు సైతం కూడా వెళ్ళిపోతాయి. అటువంటి స్థితి అంటే జగత్ స్థితి నశించేటువంటిదే జగత్ ప్రళయం. ఆ ప్రళయం వరకు కూడా ఉండేటువంటిది. ఆ ప్రళయం వచ్చినప్పుడు సర్వము మొత్తం పరమాత్మ యందు లీనమవుతాయి. మళ్ళీ పరమాత్మ యొక్క భావన ఎప్పుడు తయారవుతుందో అప్పుడు మళ్ళీ జీవరాశి మళ్ళీ ఉనికి ప్రారంభమవుతుంది. ఈ విధంగా సముద్రము నుండి ఏ విధంగా అయితే ఇదంతా కూడా చేరుతున్నదో, మళ్ళీ సముద్రంలోనే కలుస్తూ ఉన్నదో, అలాగే ఆ ప్రకారంగానే ఈ వ్యవహారం అంతా కూడా జీవుడని, శివుడని, దేవుడని ఇటువంటి అనేక రకాల వ్యవహారాలు ఉన్నవి కదా. ఇవన్నీ కూడా ఉపాధిని బట్టే కలుగుతూ ఉన్నవి అని చెబుతూ, అంటే ఒకే పరమాత్మ నుండియే ఏర్పడినవి, మరి తిరిగి ఆ పరమాత్మనే చేరుతూ ఉన్నవి. అది ఎప్పుడు అంటే ప్రళయకాలంలో అని చెప్తామా? కాదు, మధ్యలో కూడా చేరేటువంటి మహనీయులు ఉన్నారు. దానికోసమే కదా ఇంత చెప్పుకోవడం. తపస్సు, ధ్యానము, మరి నిష్ఠాగరిష్టత్వము, అనుష్ఠానము, ఎల్లప్పుడూ కూడా బ్రహ్మానుసంధానము చేసేటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాల యొక్క మహిమ ప్రభావం. మరి మధ్యలో కూడా జగత్ ప్రళయం అనేటువంటిది నిజంగా తన మట్టుకైతే అది జగత్ ప్రళయమే. ఎందుకు, ఆ జగత్తులోకి మళ్ళీ ఉపాధిని ధరించి రానవసరం లేదు. వానికి ప్రళయం మరి ప్రారంభమైంది. ఆ ప్రళయమే భగవంతునిలో ఆ పరమావధి అయినటువంటి వాని లక్ష్యమైన పరమాత్మ యందు వాడు లయించిపోవటమే వాడి మట్టికి వాడికి జగత్ ప్రళయం. జగత్తు అంటే అనేక శరీరాల యొక్క సముదాయాలతో వచ్చిపోయే రాక ఉండేటువంటిదే జగత్తు. కానీ ఇక్కడ జగత్ ప్రళయము అంటే అప్పటిదాకా ఈ శరీరాలు ఉంటున్నాయా? ఉంటున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి. వాటి యొక్క కర్మ పరిపాకాన్ని బట్టి వాడు అనుభవించవలసినటువంటి స్థితిలో తగినటువంటి దేహాన్ని ధరించుకొని మళ్ళీ వస్తున్నాయి. ఈ విధంగా సర్వము పోవాలి అంటే అప్పుడు పోయేటంత వరకు కూడా వాడి ప్రయత్నం వాడు చేయకపోతే పరబ్రహ్మం నందు వాడు లీనమవ్వడు. వాడి ప్రయత్నం వాడు చేశాడో జగత్ ప్రళయం దాకా వాడు ఉండవలసిన అవసరం లేదు. ఎందుకు, వాని యొక్క ప్రయత్నం మేరకు వాడు తనదైనటువంటి నేను పరమాత్మ నుండి జాలువారిన వాడును, నా స్థానం పరమాత్మ స్థానం అని పరమాత్మను పొందేటంత వరకు వాడు ఏమాత్రము విశ్రమించడు. తదితరమైనటువంటి వ్యవహారం కొనసాగిస్తూ ఉన్నా తనదైనటువంటి స్థానాన్ని చేరేదాకా తన ప్రయత్నం అనేటువంటిది కొనసాగిస్తూనే ఉంటాడు అంతర్గతంగా. ఎప్పుడైతే విషయాదులను వదిలేస్తాడో, ఎప్పుడైతే పరబ్రహ్మ అనుసంధానం ద్వారా దానిని పరబ్రహ్మ తత్వాన్ని అంటి ఉంటాడో, అంటి ఉన్నదాన్ని వాడు ఆ స్థితిని అవలంబిస్తాడు.
అని చెబుతూ, అంటే పరబ్రహ్మము చేత పరిపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు రాత్రింభవళ్ళు కూడా ఎక్కడ ఉన్నా అక్కడ రాత్రి కానీ పగలు కానీ ఈ ఆసనము కానీ ఆ ఆసనం కానీ ఈ ప్రదేశంలో ఉన్నాను, నేను ఫలానా ప్రదేశానికి వెళ్తాను, అక్కడ చేస్తాను అనుకోడు. ఇటువంటి విధి నిషేధాలు వాడికి లేవు. వాడు ఎల్లవేళలా ఏ ప్రదేశంలో ఉన్నా రాత్రి కానీ పగలు కానీ వాడికి మెలకువ జాగ్రత్త కలిగి ఉంటే చాలు. వాడు ఎల్లవేళలా కూడా పరబ్రహ్మం చేతనే రమిస్తూ ఉన్నాడు. పరబ్రహ్మ స్థానాన్ని అవలోకన చేస్తాడు, చూస్తాడు. ఆ పరబ్రహ్మముతోనే మాట్లాడతాడు, పరబ్రహ్మమును గురించే చింతిస్తాడు, పరబ్రహ్మ తత్వమునందే ఆనందిస్తాడు. అందుకే పరబ్రహ్మముతోనే రమిస్తాడు, అంటే తన యందు తానే ఆనందపడుతూ ఉంటాడు. అటువంటి అంటే వాని యొక్క స్థితి ఎటువంటిది అంటే, ఇప్పుడు ఒక చెట్టుకు పండు ఉన్నది. ఆ పండు అంటే పండిందనే కదా అర్థం. ఆ పండు పండినా కూడా ఇంకా కొంచెం ఉంటుంది, కానీ ఎప్పుడైతే దానికి ఆ పండుకి తొడిమె ఉంటుంది, ఆ తొడిమె కనుక మరి లూజ్ అయిపోయింది అంటే, ఆ తొడిమికి ఎప్పుడైతే పటుత్వం కోల్పోయిందో, ఆ పండు అంటే పండుగా ఉంది అని అన్నప్పుడు ఆ పండు ఎప్పుడు పడుతుంది అంటే, దానికి ఒక కాల నియమం ఉంటుందా, దానికి ఒక ప్రదేశ నియమం ఉంటుందా? ఉండనే ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఆ తొడిమె నుండి పండుకు సంబంధం పోయినప్పుడు ఆ తొడిమె నుండి పండు రాలి కింద పడిపోతుంది. అది పడేది ఎప్పుడు, ఏ సమయంలో, ఏ కాలంలో, ఏ ప్రదేశంలో అంటే ఎవరని చెప్పలేం. అలాగే దేశమాన కాల స్థితులు అనేటువంటివి లెక్క చేయకుండా మరి రాత్రింబవళ్ళు కూడా పరబ్రహ్మముతో రమించేటువంటి వాడు ఎప్పుడైనా కూడా పరబ్రహ్మమునందే ఐక్యమై ఉంటాడు. వాడి దేహం ఉండని ఓడని, వాని దేహం వానికి లెక్కలోది కాదు. వాని చుట్టూ ఉండి దేహస్థితిలో ఉన్నవారు వాని దేహాన్ని వాళ్ళ దేహాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఎవడైతే పరబ్రహ్మతత్వంతో ఐక్యము చెంది ఉంటాడో ఆ ఐక్యము చెందినటువంటి వాడు మాత్రము ఎప్పుడూ పరబ్రహ్మముతో రమిస్తూనే ఉంటాడు. అలాగే ఇప్పుడు పండు తొడిమి ఊడిందనుకో, పండు పడిపోతుంది కిందకి. తొడిమి నుండి ఎప్పుడైతే అది బలహీనపడి అంటే తొడిమి నుండి అది జారిపోతుందో, పండుని ఇక ఆ తొడిమ పట్టి ఉంచలేదు. ఎందుకు? దానికి పరిపక్వ స్థితి వచ్చింది. అప్పుడు ఆ పండు కింద పడిపోతుంది. అంటే ఆ చెట్టు దానికి ఆ తొడిమికి ఆ పండుకి ఇక సంబంధం లేదు, పడిపోయింది. ఆ పడిపోయినప్పుడు దానికి ఒక కాల నియమం ఉన్నదా? ఈ కాలంలోనే పడాలి అని పండు అనుకుంటే ఆగుతుందా? తొడెం వదిలేసింది. మరి నేను ఈ ప్రదేశంలోనే పడాలి అంటే వృక్షం ఎక్కడుంటే మరి నువ్వు ఇంకో ప్రదేశంలో ఎక్కడ పడతావు? పడలేవు కదా. అలాగే దీని యొక్క ఇక్కడ ఎటువంటి నియమాలు కూడా వర్తించవు. ఎప్పుడు ఎవరు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా పరబ్రహ్మమునందు మాత్రమే ఐక్యస్థానము అనుసంధానము చేసేటువంటి వాని యొక్క దేహం ఎక్కడైనా పడిపోవచ్చు లేదా ఉండిపోవచ్చు. అంతేకాని ఇక్కడ దేహంతో సంబంధం లేదు కదా. అలాగే ఎట్లా అంటే ఆ ప్రకారంగానే జీవుడనేటువంటి వాడు పొండుబడిపోయినట్లుగానే కాలనియమానికి కట్టుబడలా. పండు నేను ఈ సమయంలో పడాలి అని అది కాల నియమం పెట్టుకుంటే దానికి సరిపోదు, అది ఎక్కడో పడిపోయింది. అట్లాగే దేశ నియమం, నేను ఈ ప్రదేశంలోనే పడాలి అని నియమం పెట్టుకోవాలా, అది ఉన్నతావున పడిపోయింది. అలాగనే జీవుడు కూడా ఏం చేస్తాడు? పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు వాని యొక్క జ్ఞానం అనేటువంటిది ఇనుమడించినప్పుడు, వాని యొక్క ధ్యానము పరిపక్వమైనప్పుడు, వాని యొక్క భక్తి విశేషంగా పరమాత్మ తప్ప మరొక చింతన లేకుండా చేసేటువంటి అనన్య భక్తి ఉన్నప్పుడు, ఇటువంటిదే జీవునికి పరిపక్వం రావడం. అటువంటి పరిపక్వ స్థితి వచ్చినప్పుడు కర్మబంధం అనేటువంటిది వీడిపోతుంది. పండుకు గనక తొడిమ బంధం ఊడిపోయినట్లుగానే ఈ జీవునికి జ్ఞానము, భక్తి, విశ్వాసము, ధ్యానము అనేటువంటివి ఎప్పుడైతే వచ్చినాయో పరబ్రహ్మానుసంధానం నందు తప్ప మరొక విషయం లేనటువంటి ఏ తుర్యాతీత స్థితి వచ్చిందో అప్పుడు వాడికి కర్మబంధాలు అన్నీ వదిలివేస్తాయి. కర్మబంధం వీడినప్పుడు ఏమవుతుంది? ఇక అక్కడ దేశ నియమం కానీ
కాల నియమం కానీ జాతి నియమం కానీ మొదలైనటువంటివి ఏ నియమాలు లేకుండా వాడు బ్రహ్మమునందు ఐక్యాన్ని చెందుతాడు. ఎప్పుడైనా చెందవచ్చు, ఎలా అయినా చెందవచ్చు. మరి దానిని గురించి కథలుగా చెప్పుకునే కంటే దానిని విచారణాపూర్వకంగా ఎవరికి వారు స్వవిచారణ స్వమనంబుతో దానిని అవలోకన చేసినప్పుడు అంతో ఇంతో ఆధారం అనేటువంటిది మనం అదే విషయంలో కొనసాగడం కోసం ఆధారం దొరుకుతుంది. అదే స్వవిచారణ మహిమ. ఎవరికి వారికి ఉండవలసినటువంటి భక్తి, ఆ భక్తి ద్వారానే మనం ఎక్కడి నుండి వచ్చాము అంటే పలానా ఎల్లయ్యకి పలానా పుల్లమ్మకి పుట్టాము అని చెప్పుకోవడం కాదు. అవి కూడా శరీరాలే. మన తల్లిదండ్రులు అంటే ఈ కాయాన్ని ఇచ్చినప్పుడు, ఈ కాయాన్ని జ్ఞానవంతంగా మార్చుకోగలిగినప్పుడు వీలైతే తల్లిదండ్రుల అజ్ఞానాన్ని రూపుమాపడానికి ప్రయత్నించాలి. వీలు పడలేదు, వాళ్ళ యొక్క మరి ఏ జీవత్వం అయితే ఉన్నదో ఆ జీవత్వం నశించి ఆత్మతత్వాన్ని పొందేటువంటి మార్గాన్ని ఉపదేశించమని భగవంతుడిని ప్రార్థించాలి. అంతేకాని నేను ఆ ఎల్లయ్యకు పుట్టాను, ఈ పుల్లమ్మకు పుట్టాను, వాళ్ళనే సేవిస్తాను అంటే వాళ్ళేమిస్తారు? నీ శరీరం ఇచ్చినందుకు నువ్వు కృతజ్ఞుడివై ఉండు. వారి యొక్క అవసాన దశలో నువ్వు కనిపెట్టుకుని ఉండు. వారి యొక్క శరీరాలకు నువ్వు తోడై ఉండు. వాళ్ళ శరీర అవసరాలకు కావలసినటువంటి సేవలు చేయి. కానీ దానికోసం నీ యొక్క ఆత్మజ్ఞానాన్ని పణంగా పెట్టనవసరం లేదు. తల్లిదండ్రుల కంటే మించిన వారు లేరు అంటే కేవలం ఎంతవరకు శరీర అవసరాలు మట్టుకు మాత్రమే. నిజంగానే మించిన వాళ్ళు లేరు. కానీ ఇక్కడ పరబ్రహ్మ మన స్థానం ఏంటి అంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఇళ్ళు వాకిలి అనుకుంటామా? అది అవసరమే ఈ దేహం వరకు. కానీ ఈ జీవుడు దేహాంతర్గతంగా ఉన్నటువంటి జీవుడు ఎక్కడి నుండి వచ్చాడు అంటే వాడు అసలుకు జీవుడు కాదు, వాడు దేవుడే అయి ఉన్నాడు. ఆ దేవుడు జీవత్వాన్ని అజ్ఞాన ఆవరణతోటి జీవత్వాన్ని పొందాడు. ఆ జీవత్వం నశింపజేసుకుంటే వాని యొక్క స్వస్థానమైన పరబ్రహ్మస్థానాన్ని పొందుతాడు. అసలు మనందరికీ వావి వరసలు లేకుండా ఉండేటువంటి మన స్థానం ఏంటి అంటే మన పుట్టిళ్ళు, మన అత్తిళ్ళు, మన స్థానము సర్వేక సమస్తం కూడా మనం ఏ స్థానమై ఉన్నాం? పరబ్రహ్మస్థానము నుండి జాలువారాం. ఆ జాలువారినటువంటి స్థితిని గమనించినప్పుడు మళ్ళీ ఆ స్థానాన్ని అందుకోవడానికి ఎగబ్రాకుతాం. ఎప్పుడైతే ఊర్ధ్వంగా ఉన్నతంగా పయనించామో పరబ్రహ్మనందు లీనమయ్యేదానికి ఒకంత ప్రయత్నం కాదు, సర్వేక సమస్తమైన ఉన్న ప్రయత్నాలు మొత్తము దానికే వెచ్చిస్తాము. ఆ విధంగా చేయగలిగినప్పుడు మాత్రమే బ్రాహ్మమునందు వాడు ఐక్యం చెందుతాడు. అలా బ్రాహ్మమునందు ఐక్యము చెంది పరబ్రహ్మమే అగుతూ ఉన్నాడు. అందుకే దీనికి ఒక ప్రమాణం ఉన్నది. ఏంటది అంటే దీనికి ఏమని చెప్తూ ఉన్నారు? నకాల నియమో యత్ర న దేశస్య స్థలస్య చ యత్ర రమతే చిత్తం తత్ర ధ్యానేన కేవలం. ఎక్కడైతే కాల నియమము లేకుండా ఉంటుందో, దేశ నియమము లేకుండా ఉంటుందో అట్టి పరబ్రహ్మమునందు మాత్రమే జీవ బ్రహ్మ ఐక్య సంధానము చేత నిరంతరం కూడా బ్రహ్మజ్ఞాని క్రీడిస్తూనే ఉంటాడు. ఆ మహాత్ముడు మాత్రమే ధ్యానయోగి అనబడతాడు, జ్ఞానయోగి అనబడతాడు, పరమ గురుభక్తుడు అనబడతాడు. ఈ విధంగా పరమాత్మ ఐక్యత్వం అనేటువంటి విషయాన్ని గురించి ఎవరికి వారు విచారించుకుంటే విన్నదానిని సాయం తీసుకొని విచారించుకున్నప్పుడు మనం తగినటువంటి ఫలితాన్ని పొందుతాము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం